పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు ఓన్లీ ఎంప్లాయీస్. ప్రజల వ్యతిరేకత అనేది ప్రజల వ్యతిరేకత లేదు, ఓన్లీ ఎంప్లాయీస్ వ్యతిరేకత వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. ఓకేనా? అతని దగ్గర చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడని పోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేవాడు ఎంప్లాయీస్ని సీఎం గారి దగ్గర పోనీయకుండా ప్రతిదీ కూడా అడ్డంకేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు, ఎంప్లాయీస్ జీవితాన్ని. కనీసం వాళ్ళు జీపీఎఫ్ కూడా పెళ్లికి వాళ్ళ పెళ్లి కొడుకు కూతురు పెళ్లికి లోన్కి అప్లై చేస్తే డబ్బులు లేకుండా చేశారు, నథింగ్ ప్లీజ్. మరి అట్టేటప్పుడు ఒక ఉద్యోగస్తుడు కుటుంబంలో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్ళకి ఏనాడు కూడా ఏ తారీఖు లోపు జీతాలు ఇచ్చారు. హౌ డు గెట్ వాళ్ళు ఎట్టా ఆ పిల్లలకి ఎట్ట భోజనం పెట్టాలా, నెలాఖరు దాకా జీతాలు ఇవ్వాలా, బ్యాంకులు లోన్ తీసుకొని ఉండాలి, ఆ లోన్కి ఇంట్రెస్ట్ కడుతున్నారు వాళ్ళు ఏంటి. పైగా మరి 20వ తారీఖు దాకా ఇస్తే మరి ఏడప్పు తెచ్చుకోవాలి ఉద్యోగస్తులు ఎక్కడ తెచ్చుకోవాలి? వాళ్ళు 4-5 డిఏలు కాదు, ఏది మాట్లాడాలి, ఏది రూపాయి కావాలన్నా కానీ సీఎం దగ్గర బానీలో సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు. కేవలం ఒక సజ్జల రామకృష్ణారెడ్డి వాడు కావాలనే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఒక్కడే, వన్ ఆఫ్ ది క్యాండిడేట్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇది మోస్ట్ డేంజరస్ పర్సన్. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటించినందుకు వాళ్ళని ఏడిపెట్టాను గల కారకుడు, వాళ్ళు తనులు తింటాను కారకుడు ఏమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే. వాడు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారకులు ఎవరు లేరు, వాడే కారణం. 40 మంది సలహాదారులను పెట్టుకోవడం వేస్ట్ అవుతుంది ఎనర్జీ. ఈ 40 మంది సలహాదారులు ఏం చెప్పారు, ప్రజలకు ఏ విధంగా చేయాలి? అసలు ప్రభుత్వం అంటే ఎవరండి? ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులే కదా. ప్రభుత్వం నడిపేది ఎవరు? ఉద్యోగస్తులే కదా. జిల్లా కలెక్టరు ప్రతికొచ్చి ఇప్పుడు టీచర్ మామూలుగా నీకు సరస్వతులు ప్రొటెక్ట్ చేయాలంటే పొద్దున్న లేని కానీ నువ్వు పుట్టి బడిలో వదిలిపెడతావు. వాళ్ళకి విద్యాబుద్ధ్యాలు నేర్పేది ఎవరు? వాళ్ళు గురువురు. వాళ్ళు వచ్చేసి నువ్వు లెటర్లు కింద చేసి ఫోటో పెడితేనే నీకు ఉద్యోగం ఉండేట్టు, లేకపోతే సెలవులు పోయినట్టు అంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నావు, డైరెక్ట్గా స్ట్రైక్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేసి లోపలేసావు. ట్రైన్లో వేరు మారువేషాలు వచ్చినా పట్టుకొని అరెస్ట్ చేయించావు. ఏంటి వాళ్ళ వల్ల జరిగిన అన్యాయం ఏంటి? మరి విజయవాడలో కొంతమంది వర్గం చెప్పేది ఎంప్లాయీస్ అలాగే నెగిటివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు పడకపోయినా మనం ప్రజలకు మంచి చేసాం కాబట్టి గెలుస్తామని ఒక ఇంకా ప్రజలు ఉన్నారు వాళ్ళు. అవును, కానీ ఇంతలో ప్రజలు కూడా ఎందుకు వ్యతిరేకించారు? ప్రజలే వ్యతిరేకించారు. చెప్పేది అండి, 60 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో. 60 లక్షలు ఇంటూ 3 ఇంటూ 3 వేసుకోండి, 360లో 1,20,00,000 అంటూ ఓట్లు జాడగొట్టారు వాళ్ళు. 60 లక్షలు వాళ్ళే కాక వాళ్ళ బంధువులే కానీ వాళ్ళే కానీ ఇంకొక 60 లక్షలు కలిపి ఓట్లు చెడగొట్టేసి టీడీపీకి ఇచ్చారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? పోస్టల్ బ్యాలెట్ల వల్ల ఓడిపోయారు. మీకు గుర్తుందా? 5,000 ఓట్లు పోస్టల్ మెజార్టీ తోటి చంద్రబాబు ఓడిపోయాడు. ఇవాళ పోస్టల్ ఓట్లు మెజార్టీ ఒక స్టాంప్ వేయకుండా కనీసం గజెట్ ఆఫీస్ స్టీల్ కూడా లేకుండా వాళ్ళు కౌంట్ చేసుకొని వాళ్ళు గెలిచారు. ఈ ఎంప్లాయీస్ మొత్తం టీడీపీకి వేశారు పోస్టల్ బ్యాలెట్లు. మరి అంత వ్యతిరేకత సీల్ సంబంధించి కోర్టు కంటే అది ఎలక్షన్ ఆఫీసర్ గారు దాన్ని కమిటీ అయి ఉన్నాడు కాబట్టి పురంధేశ్వరి వాళ్ళు కమిటీ అయి ఉన్నారు కాబట్టి మరి ఒక రూల్ పెట్టారు కాబట్టి దీనివల్ల అసలు మొత్తానికి గల కారణం ఎంప్లాయీస్ అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి వెనక నుండి కత్తితో పోసేవాడే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వాడి వల్ల ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ అంతా ఓట్లేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి తన్నులు తింటే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఈవీఎం మ్యానిపులేషన్ గురించి ఈవీఎంలు చేశారు చేయలేదని చెప్పాను కంటే ఎంప్లాయీస్ ఏదో చేశారు అని చెప్పి అంతే. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఎంప్లాయీసే దీనికి ఓడిపోవడానికి గల కారణాలు. పదే చెప్తున్నారు. అదే ఈ ఎంప్లాయీస్ ఏదో చేశారు ఎంప్లాయీస్ని ఈవీఎంలు చేయని అవసరం లేదండి. కౌంటింగ్ వాళ్ళే ఉండాలి కాబట్టి బాక్స్ తీసి పక్కన నెగ్గారు. కొన్ని ఓటర్లు దీనిలో చూపించారు, సెల్ ఫోన్లో టీవీలో చూపించారు. ఆ బాక్సులు తీసి పక్కన పెట్టేస్తే ఏంటి అని చెప్పిన ఏజెంట్ అడిగితే అది ఎలక్ట్రికల్ ఫాల్ట్ అండి, తర్వాత చూద్దాము అని చెప్పని వైఎస్ఆర్ పార్టీ బాక్సులు మొత్తం పక్కన నెంగి ఆ పక్కన వేసిన వాటిలో కూడా 300 తెలుగుదేశానికి ఓట్లు మెజార్టీ అని రాశారు వాళ్ళు ఏజెంట్లు. ఇది మేము చూడడానికి సీ దట్ దిస్ టీవీ మేము టీవీలో వస్తాడు చూసాం. చేయిస్తా చేయకూడదు అనేటువంటిది వాళ్ళకి తెలుసండి. వేసిన వాళ్ళకి వాడు మనిషే కదా. వాళ్ళు వేసిన ఓటు విలువ లేకుండా చేయడం కరెక్ట్ కాదే కదా సార్. మరి నువ్వు వాటికి విలువ అనేటువంటిది ఎక్కడ ఉందండి? విలువ ఉంటే నువ్వు ఉద్యోగస్తులు ఆ విధంగా చెబితే వాడు మారాడు. నువ్వు ఎక్కడ చేయాలి మారాడు? మనిషి దున్నపోతులాగా మారడానికి కారణం ఎవరు? మనిషి ఒక ఉద్యోగస్తుడు
రాక్షసుడిలాగా దున్నపోతులాగా మారడానికి గల కారణం ఎవరు చెప్పాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓకే, అతని మీద కోపంతో ఇంత అలజడి కింద 60 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 60 లక్షల మంది ఒక్కడు కూడా తప్పకుండా కూడా తెలుగుదేశానికి వేసి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ మొత్తం కలిపి 60 ఇంటూ 3 వేసుకుంటే 3 ఆరులు పై 1,80,00,000 ఓట్లు తెలుగుదేశానికి వేశారు. రానున్న రోజులు కూడా డెవలప్ చేస్తే ఎలాంటి గుడ్డు అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేటువంటి వైఎస్ఆర్ పార్టీలో తీసేసిన రోజే జగన్మోహన్ రెడ్డికి వాల్యూ. లేదా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి యదవనా కొడుకుని పెట్టుకొని ప్రజలు తన్ను తిరిగి చేయడానికి గల కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. అవును, చేస్తారండి. ఇక పైన మోడీ గారి సపోర్ట్ తెలుగుదేశం అని వాళ్ళు టోటల్ ఏమంటారు దాన్ని కూటమి అన్నారు కదా. ఆ కూటమి వాళ్ళు 3 పార్టీలు డెవలప్ చేయడమే గల మోదీ గారి యొక్క ఆశ. పైగా మోదీ గారి యొక్క అనుచిత వాక్యాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము చెప్పిన వింటారు కాబట్టి మేము అవతల పక్కన మేము మసీదులు చర్చీలు వడగొట్టుకుంటూ వస్తున్నాం. మీరు దానికి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఏమైనా దక్షిణ భారతదేశంలో మొత్తాన్ని కూడా చర్చీలు మసీదులను కూడా చేయడానికి మీరు కూడా మాకు సపోర్ట్ చేయనటువంటి ధ్యేయంతో మోడీ గారు వీళ్ళు కూటమి పెట్టారు. కనుక దీన్ని మీరు ఆలోచించుకొని ప్రజల నాడు ఎలాగుందో ఏంటనేటువంటిది ఇప్పుడు దాకా ఉన్న దక్షిణ భారతదేశంలో మోడీ గారిని ఎవడుకున్న దగ్గరకు రాని వాళ్ళ బీజేపీ వాళ్ళని. కానీ ఇలాంటి కూటమి పెట్టుకుంటే ఇలాంటి కూటమి పెట్టుకుంటే అందరూ కూడా కాషాయ వస్త్రాలు వేయడానికి రామభజన చేసుకునే పరిస్థితి హిందూ మతాన్ని ఆచరించాలా. యేసుక్రీస్తు ప్రభు వారు కానీ అల్లాహు అక్బర్ కానీ ఉండటానికి అని చెప్పిన ధ్యేయంతో మోడీ గారు ఇలాంటి పని చేసి కూటమిని ఏర్పాటు చేస్తారు. మాకేందంటే కూటమి ఏర్పాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా స్టేట్ని మేము బాగు చేసుకోవాలి ఎవడైతే మాకెందుకని వస్తే వీళ్ళు బిహైండ్ అయిపోయారు. అది జరిగింది స్టేట్ వైజ్. పోలవరం కావచ్చు సార్, పోలవరం ఏదైతే ఉందో 4 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు. పోలవరం కానీ మనకి రావాల్సిన నిధులు కావచ్చు, అంటే గతంలో ఆగిన పెండింగ్ నిధులు కావచ్చు, ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ ఇష్యూ కావచ్చు, సో ఇవన్నీ కూడా వీళ్ళు కూటమిలో కలుస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి మంచి చేస్తారా 5 ఏళ్లలో? అంటే మంచి చేస్తారని మేము ఓట్లేసి గెలిపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయాడు, సరిగ్గా చేయలేదు. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించాము. అర్థం కదా, మాకు ఈ పోలవరం డబ్బులు ఆ డబ్బులు ఇవ్వద్దు, ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం చాలు. మోడీ గారు చేసేటువంటి మాయ మాటలు ఏంటంటే మేము పోలవరానికి డబ్బులు ఇస్తాను, దానికి బిల్లు ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రత్యేక హోదా తీసుకొస్తే ఇవన్నీ ఈయన అవసరంలా. మనకు కావాల్సినటువంటి రెమ్యునరేషన్ మనకి వచ్చేస్తాయి. మన పోయిన సంవత్సరం కట్టిన డబ్బులు 100 కోట్ల రూపాయలు మనం ఎక్కువ కట్టాం వాడికి ట్యాక్సీ. సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్లు రిలీజ్ చేశాడు మనకి స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు గారికి. కానీ దేనివల్ల చేశాడు? ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు తెస్తారని ఆశిస్తున్నాం, మేము తేవాలని కోరుకుంటున్నాం కూడా. అది ఈ పోలవరం డబ్బులు ఇవన్నీ కూడా లెక్కలే కావు. వాడికి పెద్దగా ప్రత్యేక హోదా కనుక ఇస్తే కొన్ని వందలు కట్టవచ్చు ప్రాజెక్టులు. ఈ ప్రభుత్వం ఇప్పుడు నలుగురు బిడ్డలు కంటే ఒక ఇంట్లో నలుగురు బిడ్డలు ఒకలాగా చూడలేదు తల్లిదండ్రులు. ఎవడెవడు ఒకడు రౌడీ అవుతాడు, ఒకడు మంచిగా ఉంటాడు, జ్ఞానవంతుడు ఉంటాడు, ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. మనం కన్నది పెట్టాలంటే మనం నలుగురిని ఒకలాగా చూడలేము. చంద్రబాబు నాయుడిని గెలిపించాం కానీ చంద్రబాబు నాయుడు గారు కొట్టమనడు, తిట్టమనడు. ఇక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క మానవతా ధర్మాన్ని మర్చిపోయి మనం ఏంటి మన లైఫ్ ఏంటో తెలుసుకొని ఆంధ్రప్రదేశ్లో మరి ఈ విధంగా చేస్తా మరి కొట్టడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అది కొట్టేది ఎవరు? రెడ్లు గెలిచినా చౌదరి గెలిచినా ఎస్సీ ఎస్టీలే కొట్టుకునేది. దీనిలో చిన్న ఇది ఉన్నాయి. రెడ్లు గెలిచినా చౌదరి గారు గెలిచినా బ్రాహ్మణులు గెలిచినా ఎవరు గెలిచినా కానీ ఎస్సీ ఎస్టీలే కొట్టుకునేది. అర్థం కదా? మరి ఎస్సీ ఎస్టీలు మరి ఇలాంటి క్లైమాక్స్ వాతావరణం ఎందుకు కొట్టుకుంటారని తెలుసుకొని మామూలు ప్రజల్లో కలిసిపోతూ తెలివితేటలో ముందుకు వెళ్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు కోరుకుంటూ చంద్రబాబు నాయుడు మాకు మంచి అవకాశం ఇచ్చారు. మంచి అవకాశంతో గెలిపించామని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తూ ప్రతి ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ ఉద్యోగాలు దమ్మని కోరుకుంటున్నాం.